ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారని చెబుతోంది ఆప్. ఆయన 4.5 కిలోలు తగ్గారని చెబుతున్నారు. మార్చి 21న అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కిలోల వెయిట్ లాస్ అయ్యారని వెల్లడించారు ఆ పార్టీ నేతలు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ 50 కంటే తగ్గినట్లు తెలిపారు. ఈ అంశంపై ఆప్ మంత్రి అతిషి కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కు డయాబెటీస్ ఉందని, బీజేపీ ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కేజ్రీవాల్ 24 గంటలు దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. కేజ్రీవాల్ 4.5 కిలోలు బరువు తగ్గడం చాలా ఆందోళనకరమని వెల్లడించారు. కానీ జైలు అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని అంటున్నారు. ఆయన బాగానే ఉన్నారని, జైలు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. కేజ్రీవాల్ ను జైలు నెంబర్ 2లో ఉంచామని 14/8 ఫీట్ ఉన్న స్పెషల్ సెల్ కేటాయించినట్లు తెలిపారు అధికారులు. ఆయనకు పరుపు, బ్లాంకెట్స్ అందజేసినట్టు వెల్లడించారు. ఉదయం మెడిటేషన్ తర్వాత కేజ్రీవాల్ కు చాయ్, 2 బిస్కెట్లు ఇచ్చామని, ఉదయం చెకప్ చేసినప్పుడు కూడా కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని, ఆయనకు లంచ్, డిన్నర్ కు ఇంటి భోజనం అనుమతిస్తున్నామని, షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యే వరకు ఇది కొనసాగిస్తామని చెబుతున్నారు. కేజ్రీవాల్ సెల్ బయట జైలు వార్డర్, 2 సిబ్బందితో పాటు క్విక్ రెస్పాన్స్ టీమును కూడా దగ్గరలోనే ఉంచినట్లు తెలిపారు. అయితే కేజ్రీవాల్ రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదని వెల్లడించాయి జైలు వర్గాలు. ఆయన తన సెల్లోని సిమెంట్ దిమ్మెపై కొద్దిసేపు నిద్రపోయారని, అర్ధరాత్రి అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేశారని తెలిపాయి. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ను ఉంచిన జైలు నెంబర్ 2లో కరడుగట్టిన నేరస్తులు, టెర్రరిస్టులు ఉన్నారు. ఆయన సెల్ పక్కనే అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా, టెర్రరిస్టు జియావుర్ రెహమాన్ ఉన్నారు. ఛోటా రాజన్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు, కరడుగట్టిన నేరస్తుడు. 2018లో ఓ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఇక పేరు మోసిన గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా. ఆయనపై 40కి పైగా హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. ఇంకా కేజ్రీవాల్ సెల్ కు సమీపంలో ఉన్న మరొక సెల్లో ఉన్న జియావుర్ రెహమాన్ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది. తీవ్రమైన నేరాలు చేసిన వారి పక్కనే కేజ్రీవాల్ ను ఉంచారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు నెంబర్ 1లో ఉండగా, ఎమ్మెల్సీ కవిత మహిళా జైలు నెంబర్ 6లో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.